హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సింపుల్ అండ్ ఈజీగా రొయ్యల బిర్యానీ చేసేద్దామా? నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను వ్లాగ్స్. ఇలా ఒక గిన్నెలో ముందుగానే వాటర్ పెట్టి హీట్ చేసుకుందామండి. ఆ వాటర్లో ఏమేమి వేయాలో ఇప్పుడు చూసుకుందాము. ఆయిల్ వేయండి, కొంచెం బటర్ కూడా ఉంటే యాడ్ చేసుకునండి. నా దగ్గర బటర్ లేదు, నేను నెయ్యి వేశాను. ఇలా వేయడం వల్ల పొడి పొడిగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని హోల్ గరం మసాలా వేసుకుందాము, హోల్ బిర్యానీ మసాలాలు వేసుకుందాము. అందులో ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుందామండి. సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ కొంచెం ఉప్పగానే ఉండాలండి. టేస్ట్ చెక్ చేసినప్పుడు కొంచెం ఉప్పగా అనిపించాలి. అప్పుడైతేనే ఉప్పు అన్నానికి పట్టి టేస్ట్ బాగుంటుంది. మీరు తగ్గించి వేసుకున్నారంటే ఆ ఉప్పు అన్నానికి అస్సలు పట్టదండి. టేస్ట్ అంత బాగుండదు. ఇలా మూత పెట్టి వాటర్ అన్నీ తెరల కాగే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన రైస్ చూసుకుందాము. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. అది కడిగి నేను పక్కన పెట్టుకున్నాను. నీళ్ళు ఇలా తెరులుతున్నాయి చూడండి. అప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాము. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఇలా మామూలు రైస్తో చేశానండి. ఇలా ఒక నిమ్మకాయ ఫుల్గా తీసుకొని ఆ నిమ్మరసం కూడా పిండుకుందాము. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది అనుకుంటే బాస్మతి రైస్తో ట్రై చేయండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కూడా బాగుంది, కానీ ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, చూద్దాం అనేసి నేను ప్లెయిన్ రైస్తో, నార్మల్ రైస్తో చేశాను. ఇలా ఒక 90% కుక్ అవ్వాలండి. ఇలా మెదిపినప్పుడు అది స్మాష్ అయిపోవాలి. అప్పుడు మాత్రమే 90% కుక్ అయినట్టు. ఇప్పుడు బిర్యానీ పాట్ తీసుకొని ముందుగా చేసుకున్న కర్రీని యాడ్ చేసుకుందాము. కొంచెం తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. ముందుగా ఉడికించి పెట్టుకున్న 90% రైస్ని ఇలా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాము. నెయ్యి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. నెయ్యితోనే ఫ్లేవర్ అంతా వస్తుంది. కర్రీ మాత్రం బిర్యానీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నెయ్యి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని వేసుకుందాము. అది వేసిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోనండి. కుక్ చేసుకున్న రైస్ని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి ఇలా వేసుకుందామండి. ఈ రొయ్యల కర్రీ మన ఛానల్లో ఉందండి. ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా చూడండి. బిగినర్స్ కూడా చేయగలిగేలా ఉంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత నేను కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ వేసానండి. మీ దగ్గర వేరే ఫుడ్ కలర్ ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. జస్ట్ కలర్ కోసం మాత్రమే. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఏదైనా బరువు పెట్టి ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలండి. హై ఫ్లేమ్ పెట్టారు అని అంటే అంతా మాడిపోతుంది. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఇంకో 10 మినిట్స్ వెయిట్ చేయండి. గ్యాస్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుందండి. మా ఇంట్లో అందరికీ నచ్చింది. చూడండి రైస్ కూడా బాగా పొడి పొడిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉందండి. ఫస్ట్ టైం ట్రై చేసిన బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. చూడండి మంచిగా కనబడుతుంది కదా. బాస్మతి రైస్తో అయితే ఇంకా బాగుండేది. నెక్స్ట్ టైం బాస్మతి రైస్తో ట్రై చేస్తాను. బిగినర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. డెఫినెట్గా ట్రై చేయండి. మా బాబు చూడేయమంటున్నారు. బాగుందనా? తినేసి బిర్యానీ కాబట్టి నేను తినిపించాల్సిన అవసరం ఏమి ఉండదండి, తనే తినేస్తారు. ఇంతసేపు చూసావు కదా మామ, చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మరి.